పెద్ద నోట్లు రద్దు తర్వాత బంగారు అమ్మకాల మాటున నల్లధనాన్ని తెల్లధనంగా చేసుకున్న పుత్తడి దుకాణదారులపై ఆదాయపు పన్ను శాఖ ఉచ్చు బిగిస్తోంది. హైదరాబాద్ ముసద్దిలాల్ బంగారం దుకాణం ఏకంగా 100 కోట్ల విలువైన బంగారాన్ని అమ్మినట్లు నకిలీ బిల్లులు సృష్టించి ఐటీ శాఖకు అడ్డంగా దొరికింది. హైదరాబాద్, విజయవాడలోని మరికొన్ని దుకాణాల్లోనూ ఇదే తరహాలో మోసం జరిగిందని గుర్తించిన ఐటీ అధికారులు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత అడ్డగోలుగా బంగారు అమ్మకాలు జరిగినట్లు చూపి తమ వద్ద ఉన్న లెక్కల్లో చూపలేని నల్లధనం మార్పిడికి యత్నించారన్న ఆరోపణలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలతో పాటు ఇతర ప్రాంతాల్లోని దాదాపు 40 బంగారం దుకాణాల్లో దాడులు నిర్వహించిన అధికారులు అక్కడ స్వాధీనం చేసుకున్న రికార్డులను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ముసద్దిలాల్ బంగారు దుకాణదారుడు పుత్తడిని అమ్మకుండానే బిల్లులు సృష్టించి తమ వద్ద ఉన్న 97.85 కోట్ల మొత్తాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ప్రయత్నించారని సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆ దుకాణాలకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ కైలాష్ చంద్ గుప్తాతో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. మరో 3 నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే తరహాలోనే మిగిలిన బంగారు దుకాణాలు చేసి ఉంటారని భావిస్తున్న ఐటీ శాఖ దాడుల్లో పట్టుబడిన రికార్డులను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ బంగారం వ్యాపారం నిర్వహించే సంస్థ ఏకంగా 500 కోట్ల విలువైన పుత్తడిని అమ్మినట్లు తేలింది. రోజుకు 2000కు తక్కువ కాకుండా ఖాతాదారులకు ఎడాపెడా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఆ లావాదేవీల వివరాలను ఐటీ శాఖ సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన గొలుసుకట్టు దుకాణాలు కలిగిన మరో సంస్థ సైతం 100 కోట్లు వ్యాపారం చేసిందని, ఇందుకు సంబంధించి కేరళలోని బంగారం డీలర్కు ఒకే రోజు 400 కోట్లు చెల్లించినట్లు ఐటీ శాఖ ప్రాథమికంగా సమాచారం సేకరించింది. వాటితో పాటు మరికొన్ని బంగారు దుకాణాలు అడ్డగోలుగా బంగారం అమ్మినట్లు, నకిలీ బిల్లులు సృష్టించినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు వారికి నోటీసులిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలోని ఓ బంగారం దుకాణదారు నవంబర్ నెల 8 తర్వాత 4 రోజుల్లోనే 32 కోట్ల విలువైన బంగారాన్ని విక్రయించారు. ఆ దుకాణం మునుపెన్నడూ అంత పెద్ద మొత్తంలో వ్యాపారం చేసిన దాఖలాలు లేకపోవడం, విక్రయించిన బంగారం ధర కూడా అధికంగా ఉండడంతో ఆ రసీదులను స్వాధీనం చేసుకుని ఐటీ శాఖ పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అతణ్ణి ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.